వెరికోస్ వెయిన్స్ మన ఏవిస్ వాస్కులర్ సెంటర్లో విత్ అఫోర్డబుల్ కాస్ట్ ట్రీట్మెంట్ చేస్తారు. నమస్తే రమగారు. నమస్తే రమగారు, మనం తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఉన్న ప్రతి విధానం గురించి, ప్రతి హంగు గురించి చాలా కులంకుశంగా మాట్లాడుకుంటున్నాం మనకు తెలిసినంతలో. అయితే చాలా తీర్థాలు ఉంటాయి కదా రమగారు, వీటిలో కొన్నిటికి చాలా ప్రాముఖ్యత ఉంది. వాటి గురించి ఏమైనా చెప్పుకునే ప్రయత్నం చేద్దామండి. కొండల మీద జలధారలు ఉండటం సహజం. అవును, ఉంటాయి, పైనుంచి వచ్చే పడుతూ ఉంటాయి, ఏవో ఒక సెలయేళ్ళు జలధారలు పడతాయి. అయితే ఈ మన తిరుమలలో 108కి పైగా పుణ్యతీర్థాలు ఉన్నాయని చెప్తారు. 108 పైగా ఉన్నాయి. అయితే ఇందులో సప్త తీర్థాలు చాలా ప్రత్యేకమైనవి. ఈ సప్త తీర్థాల్లోనూ ఆకాశ గంగాలోంచే స్వామివారికి నిత్య అభిషేకానికి అక్కడి నుంచే నీళ్లు తెస్తారని చెప్తారు కదా. అయితే ఈ తీర్థాలలో చాలా ముఖ్యమైనవి మనం పేర్లు కూడా వింటాం. కుమారధార, తర్వాత తుంబురు తీర్థం, ఆకాశగంగా, పాప వినాశనం, వీటి పేర్లు వింటూ ఉంటాం. అవును, అస్థి తీర్థం అని కూడా ఒకటి ప్రత్యేకంగా చెప్తారు. అయితే ఈ ఒక్కొక్క ధారణకి ఒక్కొక్క ప్రత్యేకమైన కథనం ఉంది. ఇవి పురాణ ప్రాశస్త్యాలు ఉన్నాయి ఈ కథలకి. ఫలానా పురాణంలో, వరాహ పురాణంలో చెప్పబడింది, భవిష్యోత్తర పురాణంలో చెప్పబడింది, బ్రహ్మాండ పురాణంలో చెప్పబడింది, మార్కండేయ పురాణంలో చెప్పబడిన కథలు కూడా మనకు కనిపిస్తాయి. కుమారధార చాలా ప్రత్యేకమైనది, అత్యద్భుతమైనదిగా చెప్పుకోవాలి. ఆకాశగంగా అసలు మనకు తెలుసు, మనం వెళ్ళి చూసొస్తూ ఉంటాం. అవును. తుంబురు తీర్థం ఒకటి చాలా ప్రత్యేకంగా చెప్తారు. తుంబురు కోనకి దాకా నడిచి వెళ్ళటము, తుంబురు కోనలో ఫలానా జరిగినాయి, ఇలాంటివి కూడా వింటుంటాం. ప్రత్యేకంగా మనం వింటున్న పేర్ల తీర్థాలు, ఏ తీర్థాల పేర్లు వింటున్నామో వాటికి సంబంధించిన కథలు కొన్ని చెప్పుకుందాం. మొదటిది కుమారధార. ఈ కుమారధార స్వామివారి ఆనంద నిలయానికి వాయవ్య దిగ్భాగంలో ఉంది. సుమారుగా ఒక 5 మైళ్ళ దూరం అనుకో. ఇప్పుడు మనకి చుట్టూతా అన్నీ బాగా బిల్డింగ్లు వచ్చేసినాయి, షాపులు, తర్వాత ఏమో క్వార్టర్స్, మనం వెళ్ళే రెస్ట్ హౌస్లు గోల్డెన్ వచ్చేసినాయి కదా, గెస్ట్ హౌస్లు, ఇవన్నీ వచ్చి ఈ 5 మైళ్ళు ఎంతో ఎక్కడుందో మనకి తెలియకుండా అవుతుంది. లోపల తిరిగే వాళ్ళకి ఆ దారి తెలుస్తుంది. అవును, 5 మైళ్ళ దూరం ఉంది ఆనంద నిలయానికి. అయితే ఈ కుమారధార మీద ఇలా ప్రత్యేకంగా చెప్తారు. ఈ ఒక్కొక్క తీర్థానికి సంవత్సరంలో ఒక ప్రత్యేకమైన రోజులు ఉన్నాయి. ఒక ప్రత్యేకమైన రోజున అందులో ఆ సమయంలో గనక స్నానం చేస్తే భగవత్ సాన్నిధ్యం లభిస్తుందని చాలా విశేషమైన కథలు ప్రతిదాన్ని గురించి చెప్తారు. ఇది మాఘమాసంలో ఈ తీర్థం, మాఘమాసంలో పౌర్ణమి నాటి మధ్యాహ్నం వేళ ఇందులో అది పర్వదినం అన్నమాట, పర్వకాలం అది. ఇప్పుడు మనకు పర్వదినాలంటే ప్రత్యేకమైన రోజులు మనకు తెలుసు. అవును. ఇప్పుడు మన గోదావరి పుష్కరాలు, ఆ సమయంలో గోదావరి పుష్కరాలు ఏ సమయంలో వస్తాయో, ఏ సంవత్సరంలో వస్తాయో ఆ సంవత్సరంలో మధ్యాహ్న కాలంలో పర్వకాలం ఆ సమయంలో చేస్తే పుష్కరక దినాల్లో చేసినంత ఫలితము లభిస్తుంది, ఇట్లా చెప్పుకుంటాం కదా. అట్లా ఈ కుమారధారలో మామూలుగా స్నానం చేసిన మనకి కొండ మీద తీర్థంలో స్నానం చేసిన ఫలితం లభిస్తుంది. మాఘ పౌర్ణమి నాటి మధ్యాహ్నం వేళ ఈ తీర్థానికి పర్వకాలమట. చాలా ప్రత్యేకమైన విషయంగా అనిపిస్తుంది. ఆ సమయానికి వెళ్ళాలి కదా, మనం వెళ్ళగలగాలి. వెళ్తే కుదురుతుంది, అవును, వెళ్ళకపోతే కుదరదు. ఎవరెవరు వెళ్ళగలుగుతాం? మనం వెళ్ళిన హడావిడిలో, ఈ పరుగులో, టికెట్లు, తర్వాత ట్రైన్లు, ఫ్లైట్లు, కార్లు, టైమింగ్స్, తర్వాత మన దర్శనం తాలూకు టైమింగ్స్, అది ప్రధానం అయిపోయింది కదా. వాట్లలో ఇది కుదురుతుంది, కుదరకపోతుంది. అయితే కుమారధారికి ప్రత్యేకంగా 2 కథలు చెప్తారు. తొలి కథ ఏం చెప్తారంటే, ఒక బ్రాహ్మణ ఒక ఆయన ఈ ప్రాంతంలో తిరుమలలో నారాయణవనం ఆ ప్రాంతాల్లో తిరుగులాడుతున్నాడు. కుమారుణ్ణి పిలుస్తున్నాడు, కుమారా కుమారా అని పిలుస్తున్నాడట. పిలుస్తుంటే కొడుకు రాల, కౌండిన్యుడో ఏదో కుమారుడి పేరు. అయితే భగవంతుడు విష్ణుమూర్తి ఒక కుమార స్వరూపంలో ఒక 16-18 సంవత్సరాల కుమారుడుగా వచ్చి ఈయన దగ్గరకు వచ్చాడు. ఏ తాత ఏమిటి అని అడిగాడు. అడిగేసరికల్లా, నాయన ఏమిట్రా ఈ శరీరం, మోసుకోలేకపోతున్నాను, వృద్ధుడినైపోయాను, ఎవరో ఒకళ్ళ సహాయం అవసరపడుతోంది, ఏమి కర్మలు ఏమీ ఆచరించాల. ఒక మానవుడు జీవితంలో ఇన్ని యజ్ఞం చేయాలి, ఇంత హోమం చేయాలి, ఇంత ఇది చేయాలి, ఇది లెక్క. ఆ లెక్క ప్రకారం ఏమీ చేయలే. తాత తండ్రులకి చేయవలసినటువంటి అద్భుతమైన కార్యాలు, వాళ్ళ పితరులు ధన్యత చెందే ఏ కార్యక్రమాలు చేయలేదు. వయసేమో మీద పడింది, శరీరం జర్జరీభూతం అయిపోయింది, ఏ రకంగానూ శరీరం నన్ను సపోర్ట్ చేయట్లా. శరీరము సపోర్ట్ చేయకపోతే చాలా విషయాలు మనం చేయలేము. ఇప్పుడు నేను కాశీ వెళ్ళాలి, వృద్ధాప్యం, శరీరం అంగీకరించాలి. అవును, మనసుంది కాశీ వెళ్ళాలని, లేదా రామేశ్వరం వెళ్ళాలి, శ్రీరంగం వెళ్ళాలి,
తిరుమలే వెళ్ళాలి. కానీ మోకాళ్ళు లేవు, మోకాళ్ళ నొప్పులు, మెడ నొప్పి, నడవలేవు, కొండెక్కితే వర్టిగో వస్తుంది. వీటన్నిటితోటి శరీరం ఒప్పుకోకపోతే ఎలా చేస్తాం? నీకు మనసు ఉంది, డబ్బు దశకం అన్నీ ఉన్నాయి, సమయానికి మందులు వేసుకోవాలి. వేసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి కదా. ఈ సమస్యలతో ఏమవుతుంది? శరీరం సహకరించకపోతే చాలా క్రియలు మనం చేయలేకపోతాం. 100% కరెక్ట్ రమ్మగారు, ఇది మాత్రం. ఎప్పుడు శరీరం యంగ్గా అంటే ఆరోగ్యంగాను యవ్వనవంతంగా ఉన్నప్పుడే మనం క్రియలు కర్మలు ఏమేం చేయాలో అవి చేసేయాలి. పెద్దయ్యాక చేద్దాం అనుకోకూడదు. కానీ ఇదివరకు కాలంలో చూడండి రమ్మగారు, తీర్థయాత్రలకి వెళ్ళేవారు, అంతిమ దశలోనే వెళ్ళేవారు కదా. ఆ అంత్యకాలంలో వెళ్ళేది కాశ్యాంతు మరణాన్ముక్తి, కాశీలో అంతేనా? మరణించడానికి వెళ్ళేవాళ్ళు. మిగిలినవి ఓపిక ఉన్నప్పుడే చేసేవాళ్ళు. తీర్థయాత్రల కోసం సంపాదించుకునే వాళ్ళు జయ 2-3 సంవత్సరాలు సంపాదించి యాత్రలకి పక్కన పెట్టుకుని మళ్ళీ యాత్రలు ఎట్లా కొంతమందిని గుమిగూడి వెళ్ళాలి కదా. అప్పుడంతా సమూహంగా వెళ్ళేవారు, సమూహం నడకలు, అరణ్యాల్లో వెళ్ళాలి, అందుకని గుంపుగా వెళ్ళేవాళ్ళు. వెస్ట్రన్ కల్చర్ లో ఇది ఉంది. కొంతమందిని పక్కన పెట్టుకొని యాత్రలకి, తీర్థయాత్రలకు కానీ దేనికైనా విహారయాత్రలకు కానీ, అది మన పాత పద్ధతి. అది పాత పద్ధతి, బహుపాతది, మామూలు పాతది కాదు. అది ఎప్పటిదో మన ముత్తాతల నాడు కూడా చేసేవాళ్ళు అట్లా. యాత్రాకాలం కోసం దాచిపెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు శరీరం సహకరించకపోతే ఏ యాత్ర లేదు, క్రియ లేదు, కర్మలు లేవు, యజ్ఞాది క్రతువులు చేయాలంటే గంటల తరబడి హోమగుండం దగ్గర కూర్చోవాలి. శక్తి లేని వాడు ఎలా కూర్చోగలుగుతారు అని దుఃఖపడ్డాడు. దుఃఖపడేసరికల్లా ఆయన కుమారుడు, కుమార స్వరూపంలో ఉన్న భగవంతుడు ఆయన అడిగేట, ఏమిటి తాత అనుభవించాలా, నీకు శరీరం ఎందుకు, ఎందుకు శరీరం నీకు అవసరం ఎందుకు అని అడిగితే, కర్మలు చేయటానికే నాయన, సరైన వయసులో చేయలేకపోయాను, అప్పుడు ధనం కూడా లేదు, ఇప్పుడు అవకాశము ధనము ఉన్నా కూడా ఆరోగ్యం లేదు, శరీరం లేదు, వృద్ధాప్యం మీద పడిందంటే అప్పుడు ఈ వెంకటేశ్వర స్వామి శ్రీనివాసుడే ఈ స్వరూపంలో వచ్చాడు. ఆయన చేయి పుచ్చుకుని ఇంటికి, ఆయన ఉన్న ఆశ్రమం వైపుకి తీసుకెళ్తూ, తాత ఇక్కడ ఒక జలపాతం ఉంది, ఒక ధార, అందులో స్నానం చేసి వెళ్దామా అని అడిగి ఆయన్ని ధార వైపుకి నడిపించాడు. కుమారధారలో దించాడు. అయితే ఈ ధారలో దించేసరికల్లా ఈ ధారలో నీళ్ల కింద నిలబడిన వృద్ధుడు మొహం తుడుచుకుని యువతలకు వచ్చేసరికల్లా 16 ఏళ్ల కుమారుడుగా తయారైపోయాడు. ఒక్కసారిగా దేవదుందుభులు మోగినేట, ఆకాశం నుంచి బ్రహ్మాది దేవతలంతా దిగొచ్చారు. ఆశ్చర్యం, ఆయన శరీరం చూసుకుని ఆశ్చర్యపోయాడు. వెంటనే భగవంతుడు శ్రీనివాస స్వరూపంలో అతనికి ప్రత్యక్షమయ్యాడు. ధనం ఇప్పించాడు కుబేరుడితోటి. దేవాది దేవతలంతా దిగొచ్చారు కదా, నువ్వు చేయదలుచుకున్న కర్మలన్నీ ఈ శరీరంతో చేసుకో, మళ్ళీ వృద్ధాప్యం వచ్చేదాకా నువ్వు చేయవలసిన క్రియాకర్మలు, నీకు డబ్బు శరీరము రెండూ లభింపజేసిందనమాట ధార. ఆ తర్వాత అట్లా ఆనతి ఇచ్చాడు, ఈ ధారలో కనుక స్నానం చేస్తే ఇలాంటి ఫలితం లభిస్తుంది అని. దానికి ప్రత్యేకంగా ఏం చెప్తున్నారంటే 3 మాసాల పాటు త్రికాలాలు ఆ ధారలో స్నానం చేస్తే శరీరం యవ్వనవంతం అవుతుందని సెలవిచ్చాడు స్వామి. ఈ కథ ఒకటి చెప్తారు. రెండోది మార్కండేయ పురాణంలో కుమారస్వామికి సంబంధించిన కథ ఒకటి చెప్పబడింది. ఈ కుమారధార మీదే. కుమారస్వామి జన్మించాడు శివపార్వతులకి సంతానంగా, స్కందుడుగా జన్మించి ఆయన కొంచెం కాస్త పెద్దవాడయ్యాక తారకాసుర సంహారం చేశాడు. తారకాసురుడు అంటే అసురుడని మనం పక్కన పెట్టారు, రాక్షసుడు కాదు, ఆయన బ్రాహ్మణుడు కదా. ఈ బ్రాహ్మణ హత్య వల్ల బ్రహ్మహత్యా పాతకం పట్టుకుంది కుమారస్వామిని. రాక్షసుల్ని సంహరించిన ప్రతిసారి దేవతలనైనా కూడా బ్రహ్మహత్యా పాతకం విడిచిపెట్టల. మహానుభావుడు రామచంద్రుడు అంతటి వాడే రావణాసుర సంహారం తర్వాత రామేశ్వరంలో శివలింగ ప్రతిష్ఠ చేసి బ్రహ్మహత్యా పాతకాన్ని పోగొట్టుకున్నాడు. ఎన్ని తీర్థయాత్రలో చేశాడు ఆయన హత్యాపాతకం పోగొట్టుకోవటానికి. రాముడండి, మనకి రామేశ్వరంలో శివలింగం ఉందా? అవును, మరి రాముడే ప్రతిష్ఠించాడని చెప్పుకుంటాం. ఆయన ఎందుకు చేశాడు అది? రావణ సంహారం, రావణ కుంభకర్ణుని సంహరించిన తర్వాత బ్రహ్మహత్యాపాతకం నుంచి విముక్తిని పొందటం కోసం చేశాడు. మిగిలిన వాళ్ళంతా వానరులు, వాళ్ళకి మానవుల తాలూకు క్రియాకర్మాలతోటి వాళ్ళకి సంబంధం లేదు. కానీ రాముడు మర్యాద పురుషోత్తముడు, ఆయన చేయవలసిన విధి చేశారు. అట్లా ఎన్ని శివలింగాలను ప్రతిష్ఠ చేశారు. శివలింగ ప్రతిష్ఠ వల్లే ఈ బ్రహ్మహత్యాపాతకాన్ని పోగొట్టుకోవచ్చు. అయితే ఈవిడ ఏమైంది, ఇక్కడ కుమారస్వామికి బ్రహ్మహత్యాపాతకం చుట్టుకుంది. అయితే పరమేశ్వరుడు ఏం చెప్పారట, హత్యాపాతకాన్ని పోగొట్టుకోవాలంటే నువ్వు నారాయణగిరికి వెళ్ళు. నారాయణగిరి అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి శేషాచలం. అప్పటికే ఉంది ఈ కొండ, ఇది ఎప్పుడో జరిగింది కదా. అయితే ఈ కొండ మీద ముందు స్వామి పుష్కరిణిలో స్నానించి, స్వామి తీర్థం అనేవాళ్ళు, స్వామి తీర్థంలో స్నానించి
తర్వాత ఈ కుమారధార దగ్గర తపస్సు చెయ్యి కొంతకాలము అని చెప్పేసరికల్లా కుమారస్వామి ఈ కొండని సమీపించేసరికల్లా ఆయనలో నుంచి బ్రహ్మహత్య అనే ఒక స్వరూపం ఉంటుంది కదా, ఆయన పట్టుకున్నది అది ఇట్లా బయటకు వచ్చేసిందట. కొండ ఎక్కుతుంటేనే పాపాలు నశించిపోతాయి, మనం అదే కదా చెప్పుకుంటాం. సాలగ్రామ శిలా స్వరూపం ఈ కొండ అంతా సాలగ్రామాలే. దాన్ని సమీపించేసరికల్లా పాప శరీరం బయటికి వెళ్ళిపోతుంది మనలో నుంచి. ఇప్పుడు వెళ్ళిపోతోందా అని అడిగితే కలియుగంలో అంత చెప్పబడలేదు జయ. అవునా రమ్మగారు? కలియుగంలో పాపం నశిస్తుంది కానీ వెళ్ళిపోతుందా అనేది మనం చెప్పలేము. వదిలేస్తుంది నిన్ను పూర్తిగా అని చెప్పబడలా. నువ్వు నిరంతర నామస్మరణతోటి పోగొట్టుకోగలవు. నీకు అక్కడికి వెళ్ళటం సిద్ధిస్తే, అవకాశం లభిస్తే నీకు నీ పాప శరీరం నిన్ను వదిలిపెడుతుంది అని అర్థం. ఇంకా ప్రయత్నం చెయ్యాలి. అయితే కుమారస్వామి ఇట్లా కొండెక్కుతూ ఉండగానే ఆయన తాలూకు ఈ బ్రహ్మహత్య ఆయన శరీరం నుంచి విడిపడి అక్కడ దుఃఖిస్తూ నిలబడింది. నేను ఈయన పట్టుకోలేను అని ఆయన కొండ మీదకి వెళ్ళి స్వామి తీర్థంలో స్నానం చేసి శ్రీనివాసుని దర్శించి, అప్పటికే బ్రహ్మాండ నాయకుడు అక్కడ ఉన్నాడు. ఆ తర్వాత ఆయన అక్కడున్న 2-3 తీర్థాల్లో స్నానం చేసి ఈ కుమారధార సమీపానికి వచ్చి సంవత్సరం పాటు నిరాహారంగా తపస్సు చేశారట. అక్కడ ఏడాది పాటు కుమారస్వామి తపస్సు చేస్తే అప్పుడు ఒకనాడు అది ఒక రోజున భగవంతుడు ఆయనకి ప్రత్యక్షమయ్యాడు. శంఖచక్రాలతోటి పూర్తి స్వరూపంతో ఈయనకి కనిపించారు. ఆ వచ్చినది ఏ రోజు? మాఘ పౌర్ణమి మధ్యాహ్న వేళ. ఆ సమయంలో స్వామివారు ప్రత్యక్షమయ్యారు. బ్రహ్మదేవుడు తదితరులంతా కూడా వచ్చారు. అయితే అప్పటికి అది ఒక ధార, కుమారికా ధారగా నీ పేరుతోటే ఇది వస్తుంది, ఇది ఉంటుంది ఇక ముందని స్వామివారు సెలవిచ్చారు కుమారస్వామికి. నీ బ్రహ్మహత్య పాతకం తొలిగిపోయింది, నువ్వు ఇంకా వెళ్ళిపోవచ్చు అని చెప్పి. అప్పుడు ఏం చెప్పారంటే, ఏ సమయంలో భగవంతుడు కుమారస్వామికి ఇట్లా స్వరూపంగా అంటే ఏ స్వరూపంతో కొండ మీద వెలిసి ఉన్నారో అదే స్వరూపంతో ఇక్కడ కనిపించారు. ఈ దర్శనమిచ్చిన ఈ మాఘ పౌర్ణమి నాడు మధ్యాహ్నం ఎవరైతే ఇక్కడ స్నానం చేస్తారో వాళ్ళు భగవత్ సన్నిధానానికి దగ్గరగా వెళ్తారు. భగవంతుని సాన్నిధ్యం లభిస్తుంది. మనం ఇట్లాంటి ప్రత్యేకమైన కథలు చెప్పుకుంటామా? ఈ కథని స్మరించుకోవాలి. మనం చదువుతాము, వింటాము, ఎవరైనా చెప్తారు, ఎక్కడో వింటాం ఒక లీలగా. ఆ కుమారధార దగ్గరికి వెళ్ళినప్పుడు అందరూ వెళ్తున్నారని మనం వెళ్ళిపోవటమే కాకుండా అక్కడ ఏ కథ వల్ల ఈ తీర్థానికి ఈ గొప్పతనం వచ్చిందో దాన్ని స్మరించుకుంటే భగవత్ సాన్నిధ్యం దానంతట అదే లభిస్తుంది. అప్పటి నుంచే ఆ ధారని కుమారికా ధార అనడం మొదలుపెట్టారు. తర్వాత ఈ మాఘ పౌర్ణమి మధ్యాహ్నం వేళ ఈ ధారలో కనుక స్నానం చేస్తే వాళ్ళకి భగవత్ సాన్నిధ్యం లభిస్తుంది, వైకుంఠం లభిస్తుంది తప్పకుండా మరణానంతరం అని చెప్పారు. ఇప్పటికీ చాలామంది ఆ సమయానికి వెళ్తారు. అక్కడ ఏంటంటే 3 నెలల పాటు కుమారధార సమీపంలోనే ఉండి రోజు 3 పూట్ల కుమారధారలో స్నానం చేస్తే యవ్వనం లభిస్తుందని, 3 నెలల పాటు ఆరోగ్యం లభిస్తుందని, ఆ తర్వాత భగవత్ సాన్నిధ్యం లభిస్తుందని చెప్తారు. ఇన్నిసార్లు వెళ్ళలేము, ఒకసారి వెళ్ళి అక్కడ ఈ కథని స్మరించుకుంటే మనకిన్న ఇంత పాపరాశిలో ఒక్క నలకంత గడ్డిపోసంతైనా తగలబడిపోతుంది. ఆ ప్రయత్నం చేసుకోవాలి. ఇలాంటి ధారల కథలు చాలా ఉన్నాయి మనకి ఈ తిరుమల గురించిన కథా విశేషాల్లో. ఈ ప్రత్యేకంగా ఏంటంటే మనం వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి వెళ్తూనే ఉంటాం, 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి వెళ్తూ ఉంటాం కదా. ఈసారి ఇక్కడికి వెళ్ళాలి అని ప్లాన్ చేసుకుని వెళ్తే అక్కడ అది చూసి రాగలుగుతాం. మనం ఒకేసారి తిరుమల కొండంతా తిరగడం మన వల్ల కాదు. అవునవును, అంత సమయం కూడా ఉండదు కదా. 3 నెలలు ఉండటాలు 2 నెలలు ఉండటాలు మన వల్ల అసలు అవ్వదు, ఈ రోజుల్లో సాధ్యం కాదు. కాకపోతే మనం జ్ఞాపకం చేసుకుని వెళ్ళి ఒకసారి నమస్కారం చేసుకుంటే కుమారస్వామికి బ్రహ్మహత్యా పాతకాన్ని పోగొట్టింది ఈ ధార అని అక్కడ నమస్కారం చేసుకుని వచ్చేయచ్చు. అద్భుతం. ఇంకా చాలా దారులు ఉన్నాయి కదా రమ్మగారు, అందులో సప్తదారులు చాలా ముఖ్యమైనవి అంటున్నారు కదా. రాబోయే వీడియోలో తిరుమల లీలామృతం అనే ఒక శీర్షికని చేస్తున్నాం కదా, వాటి గురించి చర్చించుకుందామండి. అలాగే. నమస్తే రమ్మగారు. నమస్తే.